మొదటి తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోయి నానా బాధలతో తమను తామే పడుచుకొనిరి. చూసారా, ధనాశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. యవన కాలంలో నుండి పెద్దవారు అయ్యే కొలది, వివాహాలు అయ్యే కొలది అనేక రకాలుగా ధనం సంపాదించాలనుకుంటారు. కొంతమంది ఏమో కష్టపడి ధనం సంపాదిస్తారు, కొంతమంది ఏమో అన్యాయంగా అక్రమంగా ధనాన్ని సంపాదిస్తారు. ఇప్పుడు ఈ ధనాన్ని అన్యాయంగా అక్రమంగా సంపాదించేది ఎలాగంటే సమస్తమైన కీడులకు మూలము. ఏ కీడు నీకు వచ్చినా, ఏ కష్టం నీకు బాధ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి పరిస్థితి నీకు వచ్చినా నువ్వు అన్యాయంగా అక్రమముగా అధర్మముగా నీ యొక్క పేరు ప్రఖ్యాతులను సంపాదించి డబ్బు సంపాదించావు. దీని నుండి నువ్వు తప్పించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే ధనాశ నీకు ఉండదు. మంచిగా బాగుపడతావు, చనిపోతే పరలోక రాజ్యానికి వెళతావు.